గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానన్న ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యక్రమం రద్దయింది. అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నారు. ప్రచారానికి ఏర్పాట్లు జరుగుతుండగానే సడన్ గా రద్దు కావడం వెనుక కారణాలేంటి? తెలంగాణ బీజేపీతో విభేదాలు వచ్చాయా? కొందరు వ్యతిరేకించడం వల్లే రద్దు చేసుకున్నారా? ఈ అంశంపై నేటి డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా డాక్టర్ శివకుమార్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా జనసేన నుంచి మాధవరెడ్డి గారు. ముందుగా మాధవరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద తెలంగాణలో మీరు అడుగుపెట్టారు, తెలంగాణలో కొన్ని జిల్లాలకే పరిమితమయ్యారు అన్న విమర్శలకు మీ సమాధానం అంటే, దాదాపు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు అన్ని జిల్లాల్లో ఇప్పుడు అభ్యర్థుల పోటీలకు దింపింది. మీ టైంకి వచ్చేసరికి కాకపోతే కొన్ని జిల్లాలకి పరిమితమయ్యారు. దీంట్లో కూడా జనసేనకు సంబంధించి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రకటన చేయలేదు. కేవలం బీజేపీ తరపున మాత్రమే ప్రచారానికి వస్తారన్నారు. అంటే దానికి సంబంధించి ఇప్పటివరకు జనసేన నాయకులకు ఎటువంటి హామీ ఇవ్వలేదన్న విమర్శలకు మీ సమాధానం? ఒకటి ఏంటి అంటే, ముందుగా మనం పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ రద్దు అయినానికి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ప్రజలు ఇచ్చిన పాలనను అంకిత కీలక దశలో ఉన్నాయి. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఏం దృష్టి పెడతారంటే, పార్టీ కన్నా ముందు పాలన, మనకు ప్రజలు నమ్మి మనకు ఒక డిప్యూటీ సీఎం గా ఇచ్చారు, ఆ పాలన మీద ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉండే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. పర్యటన రద్దు అయిందంటే చాలా కార్యక్రమాలు ఉంటాయండి. వీరు ఒకటే కోణంగా రాజకీయంగా చూడకూడదు. ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్స్, ఆయన ఫైల్ మూవ్మెంట్స్ కానీ, అధికారుల సమీక్షలు కానీ, ఇలాంటి ఆయన విభాగంలో సంబంధించిన కార్యక్రమాలు కానీ ఒకసారి సడన్ గా షెడ్యూల్ అవుతుంటాయని. మనం మా అధినేత పవన్ కళ్యాణ్ గారే కాదండి, కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రధానమంత్రి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు కూడా వెళ్లి ప్రచారం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కేవలం పక్కన ఉన్నటువంటి తెలంగాణకు ఎందుకు రావట్లేదు, ఎందుకు రద్దయింది అనేది ఇక్కడ ప్రశ్న. అదే సార్, ఏదైనా ఈ రోజు పలు కార్యక్రమాలు ఓపెనింగ్స్ ఉన్నాయి మన ఇక్కడ అమరావతిలో, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లో. ఇంకే ఆయన యొక్క షెడ్యూల్స్ బిజీ ఉండొచ్చు సార్. అప్పుడప్పుడు చాలా పర్యటనలు రద్దు అవుతాయి. ఓన్లీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మాత్రమే రద్దు అవ్వట్లేదు. చాలా సందర్భాల్లో మనం చూస్తాం మోడీ గారు లాంటి వాళ్ళవి కూడా రద్దు అయినాయి. ఎందుకు రద్దు అయితే అంటే, ఉన్న షెడ్యూల్స్, ఉన్న సెక్యూరిటీ రీజన్స్, పర్మిషన్స్, మేము చాపర్స్ కూడా పర్మిషన్స్ పెట్టాము, కొన్ని చోట్ల చాపర్స్ పర్మిషన్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. ఇక చాలా రీజన్లు ఉన్నాయి. ఒకటే రీజన్ తోని పవన్ కళ్యాణ్ గారు రద్దు అయిన మాత్రం అవాస్తవం. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ పట్ల అద్భుతమైన గౌరవం ఉంది. మొన్న కూడా నన్ను ప్రత్యేకంగా కేంద్ర కార్యాలయానికి పిలిచి మనం ఏ విధంగా ఎలక్షన్స్ లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో వెళ్ళాలి, మన వ్యూహం ఏంటి, దిశానిర్దేశం ప్రత్యేకంగా చేశారు. అట మేమేంటి అంటే, మీరు అన్నారు కొన్ని చోట్లనే పోటీ చేస్తున్నాం. ఎస్, మేము కొన్ని చోట్లనే పోటీ చేస్తున్నాం. ఎందుకు పోటీ చేస్తున్నాం అంటే, పుట్టంగానే ఎవరు నవ్వము, పరిగెత్తలేము. దేనికైనా సమయం పడుతుంది. మేము ఆ సమయంలో ఇప్పుడు మేము ఎలక్షన్ హియరింగ్ ఎలా చేయాలి అని దాని మీద ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ చేశాము. కానీ మేము రాత్రికి రాత్రి ఒకరి సంవత్సరంలోనే మేము ఎంత మార్చేస్తామని చెప్పట్లేదు. మేమంతా మా దగ్గర ఉన్నంత కూడా యువత, ఎడ్యుకేటర్స్, రాజకీయ అనుభవం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ రాజకీయంగా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ రాజకీయ నాయకులుగా తయారు చేస్తున్న వ్యక్తి మా అదంతా పవన్ కళ్యాణ్. కానీ బిల్డర్లు, వ్యాపారవేత్తలు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీ జంపింగ్ లో అంటే ఏపీలో కూటమిలో మీరు భాగస్వామ్యం అయ్యారు. ఇక్కడ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా? ఖచ్చితంగా పొత్తు ఉంటదండి. కాకపోతే ఈసారి ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తున్నామని క్లియర్ గా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా లెటర్ రిలీజ్ చేశారు. ఇది ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తున్నాము మేము అని చెప్పేసి క్లియర్ గా చేశారు. కాకపోతే ఎన్డీఏలో పార్ట్ జనసేన కాబట్టి ఖచ్చితంగా ముందు కూడా ఎన్డీఏతో కలిసి వెళ్తాం. ఎందుకంటే మా అధినేత మొన్న మాకు జరిగిన మీటింగ్ లో చెప్పారు, మనకు నేషన్ ఇంపార్టెంట్, మన నేషన్ కోసం ఫైట్ చేయాలి, మనం ముందు నేషన్ కోసం, ఇండివిజువల్ కాదు నేషన్ కోసం చేయాలని క్లియర్ గా మాకు చెప్పారు. ఎందుకంటే మన దేశం బాగుంటే మన రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటే మనందరం బాగుంటాం. కాబట్టి మన దేశ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలలో కూడా చెప్తుంటారు, భారతదేశం మీద మనం ఏ విధంగా కాపాడుకోవాలి, సరిహద్దులో ఉన్న సైనికులకు మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనే విషయాలు చెప్తుంటారు. ఎందుకంటే మీరు చాలా కొన్ని నిర్ణయాలు చూసుకుంటే వ్యక్తిగతంగా కాకుండా దేశానికి సంబంధించిన నిర్ణయాలు ఉంటాయి. సో మన నేషన్ ఇంపార్టెంట్ అనే దాంట్లో మేము వెళ్తున్నాం. రైట్. శివకుమార్ గారు, గుడ్ మార్నింగ్. సందీప్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. మొత్తం మీద మీరు దూకుడుగా వెళ్తున్నారు ఈ ఎన్నికల్లో. సో ఎట్లా ఉంది గ్రౌండ్ లో, ఎట్లా ఉంది మీ పార్టీకి? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న
సుమిత్ర ఆనంద్ గారికి ఆర్ మాధవ రెడ్డి గారికి కూడా ఇద్దరికి నమస్కారం. అండ్ మోర్ ఎవర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22-24 మంత్స్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే బై ఎలక్షన్ ఎట్లయితే కైవశం కాంగ్రెస్ పార్టీకి అయిందో, లేకపోతే మొత్తానికి మన సర్పంచ్ వార్డు కమిటీ మెంబర్లకి ఎట్లయితే జరిగిందో రేపు జరగబోయే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ లో కూడా అట్లానే ఉంటుంది. అదే కాకుండా సర్పంచ్లకు గుర్తులు ఉండవు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులుంటాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటున్నామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ ప్రజలు వాళ్ళని విస్మరించే వాళ్ళని దూరం పెట్టిండ్రు. ఆల్రెడీ 10 సంవత్సరాలు వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే ప్రజలని ఎంత వంచారు, ఎంత మోసం చేసిండ్రు అనేది ప్రజలు ఈ రోజు ఆల్రెడీ తెలుసుకునే ఈ రోజు బీఆర్ఎస్ ని ప్రభుత్వంలోకి పక్కన చెప్పి పడుకోబెట్టిండ్రు. ఈ రోజు మళ్ళీ వాళ్ళు ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అనే రకంగా వాళ్ళు ఆలోచిస్తే అది వాళ్ళ భ్రమ, లేదంటే వాళ్ళ విఘ్నతకు మనం వద్దేద్దాం. ఎందుకంటే ఈ రోజు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలలో ఏం చేసింది, గత 10 సంవత్సరాలలో తెలంగాణ అనే ఒక నినాదంతో తీసుకొచ్చి ప్రజలనంతా సంబంధ వర్గాలనంతా ఉరికిపిచ్చి తెలంగాణ సపరేట్ అయినాక వాళ్ళు ఈ రోజు తెలంగాణని ఏ దిశకు తీసుకుపోయిండ్రు, అప్పుల రాష్ట్రం చేసి పెట్టిండ్రు. ఈ రోజు ఒక్కొక్కరు తలకాయ పైన 1,50,000 రూపాయలు అప్పు చేసి పెట్టిండ్రు అనేది జగమెరిగిన సత్యం. దీంతో ప్రజలు ఆల్రెడీ వాళ్ళ మాటలు విస్మరిస్తుండ్రు, ఖచ్చితంగా వాళ్ళని పట్టించుకోరు. అయినంత మటుకు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇంకా ఒక 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ కూడా, జనసేన పార్టీ కూడా ప్రచారం నిర్వహిస్తోంది. ఇక్కడ కొన్ని స్థానాల్లో ఇక్కడ ఓటర్లు అభ్యర్థించేందుకు దాదాపు సినీ నటులు రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే దానివల్ల అంటే జనసేన వల్ల మీ పార్టీకి నష్టం చేకూరే అవకాశం లేదా? పవన్ కళ్యాణ్ అనే ఒక హీరోకి జనాలు లేకపోతే ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. దాన్ని మాట నేను కాదు అని అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే తెలంగాణ కానీ ఒక హీరోస్ అంటే క్రేజ్ ఉన్న ఎవరైతే సినిమాలు బాగా చూస్తారు, లేదంటే యువకులు ఎవరైతే ఉన్నారో ఆ క్రేజ్ అనేది ఉంది అనే దాంట్లో నేను అక్కడ కాదు అనడానికి ఉండదు. కానీ రాజకీయంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గతంలో ఈ రోజు కొత్తగా కాదు, ఇప్పుడు ఇంతకుముందు మాధవ మాట్లాడుతూ మేము ఇప్పుడిప్పుడే పుట్టిన పార్టీ, మేము ఇప్పుడిప్పుడే నడుస్తున్నాం అన్నాడు. మీరు నడవండి, యువకులు కానీ పెద్దలు కానీ తర్వాత ఏమంటారు వయసు మళ్ళిన వాళ్ళు కూడా అంటే మేము వద్దంటలేదు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ వస్తాడు అనేందుకు మామూలుగా బీజేపీకి సపోర్ట్ చేస్తాడా లేకపోతే ఇండివిజువల్ గా వస్తాడా? గతంలో కూడా మనం అటు వరంగల్లో ఒక ఉద్యమ కాలంలో వచ్చి కేసీఆర్ ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసీఆర్ డైరెక్ట్ చెప్పడం జరిగింది, ఎవడమయ్యాడు పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడుతుండు, బిడ్డా నేను గిట్ట తలుచుకుంటే 1000 తుణకలు అవుతావు అనే రకంగా ఆ గతంలో ఉద్యమ కాలంలో కూడా చెప్పడం జరిగింది. అప్పుడు పీఆర్పీలో ఉండే ఇదే చిరంజీవికి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ క్రేజ్ ఉంటే, కానీ పీఆర్పీ ఏమైంది అనేది మనకు తెలుసు. జనసేన ఈ రోజు పవన్ కళ్యాణ్ సరే ఆయన పరంగా పోయిండు, ఒక ఇనిషియేటివ్ తీసుకుంటూ రాజకీయంగా ఎదగాలనుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఏమంటారు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన వాళ్ళు కలిసి మిత్రపక్షాలుగా పోయిండ్రు. అక్కడ ఆయనకు అవకాశం దొరికింది. సరే అక్కడ నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, నిన్ను ఎక్కడ కూడా మేము డిస్టర్బ్ చేసేది లేదు, మాకేం సంబంధం. గతంలో కూడా తెలంగాణ వాళ్ళ దృష్టి జరిగితే కోనసీమలో మొత్తం పంటలు ఎండిపోయినాయి అనే రకంగా మాట్లాడినప్పుడే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా బగ్గుమన్నారు. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ఇంకా కూడా నేను ఆంధ్ర వాడిని తెలంగాణ వాడిని కాను, కానీ ఈ రోజు ఆయన పాటలు కానీ ఆయన యాస కానీ తెలంగాణనే వాడుకొని ఈ రోజు ఒక మంచి పొజిషన్ కి వచ్చిండు అనేది ఆయన మర్చిపోతున్నాడు. ఖచ్చితంగా మా పిసిసి అధ్యక్షులు కూడా దానికి ఖచ్చితంగా గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ రాజకీయం మీద చేసుకునేట్టు ఆంధ్రలో చేసుకోండి, ఇటు తెలంగాణ మీరు ఏదో బీజేపీలో మాధవ్ you don't disturb me, you just note down what you want to say. Yeah, okay. Don't disturb me. Okay, sure. ఇది సందీప్. సో ఈ రకంగా ఆలోచిస్తే తెలంగాణలో మటుకు ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో ఇప్పుడు మాధవ్ లాంటి అభిమానులని మేము ఎక్కడ కూడా కించపరిచేది లేదు, మాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే అభిమానం
వేరు, రాజకీయం వేరు. మేము కూడా గత ఒక 30-40 సంవత్సరాల నుంచి కూడా మేము కూడా హీరోలను కూడా మేము అభిమానించాము. మా ప్రియతమ నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అభిమానించాం. గతంలో ఉద్యమ కాలంలో నో డౌట్ కేసీఆర్ ని కూడా ఈ భక్త పానం మనకేం చేస్తాడు అనుకున్నాం. నిజంగా కూడా ఆయన కూడా అభిమానించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు మంచిగా ఉంటే ఎవరినైనా మనం ఒక రకంగా అభిమానించవచ్చు. కానీ సినిమా రంగాన్ని తీసుకొచ్చి రాజకీయానికి పొత్తు పెట్టి లేకపోతే లేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఓపెన్ గా చెప్పాలి, బీజేపీతో మేము పొత్తుది ఇక్కడ కూడా తీసుకుంటాం, లేదంటే అదే ఆంధ్రాలో తీసుకున్న స్టాండ్ మేము తెలంగాణలో కూడా తీసుకుంటాం అంటే వెల్కమ్, నో ప్రాబ్లం. దానికి మాకేం పెద్ద ప్రజలు ఎవరికి ఏం నిర్ణయం తీసుకోవాలా ఏందనేది ప్రజలు విఘ్నులు. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు దానికి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. రైట్. సుమిత్రానంద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్ గారు. ఏం చెప్తారు? జిల్లాల పర్యటనలు, సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు, టూర్లు, అంటే ప్రతి జిల్లాలో తిరుగుతూ క్యాడర్లో ఉత్తేజాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి కేవలం కేటీఆర్ సిరిసిల్లకే పరిమితం అవుతున్నారు, హరీష్ రావు సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం అవుతున్నారు. ఇవి తప్పించి మిగతా కాన్స్టిట్యున్సీలను పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గాన్ని పట్టించుకున్నటువంటి వీరు ఇప్పుడు అంటే ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా సిరిసిల్లకు, సిద్దిపేటకు, గజ్వేల్కు పరిమితం తప్ప మిగతా జిల్లాలు పట్టించుకోవట్లేదనే విమర్శ మీపై ఉంది. సో దీన్ని ఎట్లా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటారు? సందీప్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి డాక్టర్ శివకుమార్ గారికి, మాధవరెడ్డి గారికి, జీ తెలుగు న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. లేదండి, ఇది సరికాదు. ఈ రోజు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిజామాబాద్ ఉమ్మడి కామారెడ్డి జిల్లాకి ఈరోజు ఎల్లారెడ్డి, బిచ్కుంద నియోజకవర్గాల్లో ఈ మున్సిపాలిటీలో ఆయన ప్రచారం చేయనున్నారు. బాన్స్వాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డిలో మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రచారం చేయనున్నారు. మేము కేవలం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాత్రమే కాదండి, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు అందరూ ఈ మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలుగా నియమించిన వాళ్ళందరూ కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నాము, పని చేస్తున్నాము. ఇక్కడ ముఖ్యమంత్రి గారి విషయానికి వస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికల సందర్భంగా ఆయన ఈ మీటింగులు పెట్టుకొని ప్రత్యక్షంగా అదే వేదికల మీద ఓట్లు అడుగుతూ బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తూ మరి ఓట్లు అడుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అధికార దుర్వినియోగం అక్కడ జరుగుతూ ఉందండి. ఎన్నికల సందర్భంగా వెళ్ళి ఏదైతే రేషన్ కార్డులు ఇచ్చినాం, రేషన్ కార్డులు అన్ని రాష్ట్రాల్లో నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మేం బీఆర్ఎస్ గా ఉన్నప్పుడు కూడా మరి 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. అబద్ధం ఆడుతూ ఒక్క రేషన్ కార్డు అన్నా బీఆర్ఎస్ ఇచ్చిందా అని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇట్లా అనేక అసత్య ప్రచారాలు చేస్తూ ఉద్యోగాల విషయంలో అయినా, నీళ్ల విషయంలో అయినా, నిధుల విషయంలో అయినా అన్ని రకాలుగా బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తూ ప్రజలను ఆలోచింపజేసే విధంగా, అరే బీఆర్ఎస్ ఇన్ని మంచి పనులు చేస్తే కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తే రాష్ట్రాన్ని, మరి అన్ని రకాలుగా మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్ష అవార్డులు 16 అవార్డులు కేంద్రంలో సాధించగలిగితే పట్టణ ప్రగతి పేరుతోని మున్సిపాలిటీలను అటు సాగునీరు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు, అన్ని రకాల అంటే ఇన్ని చేసినటువంటి మీరు కానీ ఎందుకు ప్రభుత్వం నుంచి పోయే పరిస్థితి వచ్చిందంటారు? ప్రజాస్వామ్యంలో సహజం అండి. ఇప్పుడు కాంగ్రెస్ శాశ్వతంగా ఉండదు, బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని, ఏ పార్టీలు కూడా శాశ్వతంగా. ఇది రాజరిక వ్యవస్థ కాదు. ప్రజల నిర్ణయాలు మారుతా ఉంటాయి. ప్రజలు ప్రచారాలను కొన్నిటిని నమ్ముతా ఉంటారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 420 హామీలను గాని, 6 గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి 13 హామీలను గాని, రైతన్నలకు 10,000 రైతు బంధు కాదు 15,000 ఇస్తా అని చెప్పడం గాని, 2 లక్షల రుణమాఫీ ఇప్పటికిప్పుడు కేసీఆర్ 1 లక్షనే చేసిండు, నేను 2 లక్షలు చేస్తా, ఇప్పటికిప్పుడు అందరూ తెచ్చుకోండి, 40,000 కోట్లు నేను దీన్ని భరించనున్నానని చెప్పేసి కడుపు కట్టుకుంటా అవినీతికి పాల్పడకుండా 6 నెలలు ఉంటేనంటే ఇది అసాధ్యం కాదని అట్లా చెప్పి ఇంకా కానీ మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి. అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుందని మీరు ప్రచారం చేస్తున్నారు. హామీలు ఇచ్చి
సుమిత్రానంద్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో కూడా ఫెయిల్ అవుతుందంటూ మీరు ప్రచారం చేస్తున్నారు. కానీ సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి సర్పంచ్ ఎలక్షన్లు కూడా భారీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది కదా. అయితే ఒక్కటి మీరు గమనించాలి సందీప్ గారు, గతంలో అధికార పార్టీలు ఏవైనా దాదాపుగా 70-80% మధ్య ఈ స్థానిక సంస్థల ఫలితాలను అధికార పార్టీ సాధించుకుంటది. ఇక్కడికి వచ్చేసరికి కేవలం 60%, అది కూడా ఇండిపెండెంట్లను తర్వాత స్వచ్ఛందంగా ఎన్నికైనటువంటి ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళను వీళ్ళు చేర్చుకొని, యునానిమస్ గా అయినటువంటి వాళ్ళను ఇండిపెండెంట్లను చేర్చుకొని మా సంఖ్య ఇదని చెప్పుకోవడం జరిగింది. అప్పటికి బీఆర్ఎస్ గా మేము 40% సాధించగలిగినాం. అది మంచి ఇదేనండి. వాళ్ళు చెప్పారు మేము అధికారంలో ఉన్నాం, మాతోనే పనులు అయితే, మీరు కాకుండా పోతే కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రచారం చేసి, ఇప్పుడు ఎట్లయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తూ ఉన్నారో అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అప్పుడు కూడా ఆ స్థాయిలో ఆయన జిల్లాల పర్యటన చేసింది చూసినాం, ఆ బెదిరింపులు చూసినాం, ఆ హెచ్చరికలు చూసినాం. ఇటు జూబ్లీ హిల్స్ కాడ నుంచి మొదలు పెడితే అటు గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు అదే బెదిరింపులను నమ్ముకొని రేషన్ కార్డులు రద్దవుతాయి, సన్న బియ్యం రద్దవుతుంది, ఉచిత బస్సు రద్దవుతుంది, కాంగ్రెస్ ఓటేయకపోతే కాంగ్రెస్ అనేటువంటి ప్రచారాలు చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. ఇప్పుడు కూడా అదే అబద్ధాలను కొనసాగిస్తున్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తానని చెప్పేసి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఎన్నికలు అయ్యాక ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. అనేక అబద్ధాలతోనే, అబద్ధపు హామీలతోనే, బీఆర్ఎస్ మీద దుష్ప్రచారాలతోనే వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు కానీ మాట నిలబెట్టుకోలేని. ఇందాక శివకుమార్ గారు అంటారు అప్పుల కుప్పగా మార్చిపోయినరని. ఏ అప్పులు చేసి బీఆర్ఎస్ ఏ స్థాయిలో అభివృద్ధి చేసిందో తెలంగాణ ప్రజలకు తెలుసు. నూతన జిల్లాల ఏర్పాటు, నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, మున్సిపాలిటీల ఏర్పాటు, మండలాల ఏర్పాటు, భవనాల నిర్మాణము, ఎస్పీ కార్యాలయాలు, కలెక్టరేట్లు, అలాగే ప్రాజెక్టుల నిర్మాణము, చెరువుల పూడికతీత, కాలువల నిర్మాణము, చెక్ డ్యాంల నిర్మాణము, రోడ్ల నిర్మాణము. ఒక్కటి కాదండి, 24 గంటల కరెంటు, ఇంటింటికి తాగునీరు ఇస్తేనే ఓట్లు అడుగుతానంత ధైర్యం ఏ నేత చేయగలరండి? మా అధినేత కేసీఆర్ గారు నాడు ముఖ్యమంత్రిగా ఉండి నేను రెండోసారి ఓట్లు అడగను, ఇంటింటికి నీళ్లు ఇస్తేనే ఓట్లు అడుగుతాను ధైర్యంగా ప్రకటించగలిగినారు. అట్లా అభివృద్ధిని, మరి సంక్షేమాన్ని 2 కళ్ళుగా ప్రజలందరినీ సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకొని సాదుకున్నటువంటి కేసీఆర్ గారి పాలనపై దుష్ప్రచారంతో, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ వేరే కాదండి. ఇక పవన్ కళ్యాణ్ గారి పర్యటన విషయానికి వస్తే, ఇక తెలంగాణలో సినిమా మీద అంత క్రేజ్ ఉండదండి. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని నమ్మిన గడ్డ తెలంగాణ అండి. సినిమా మీద అంత మోజు, క్రేజు, సినిమా యాక్టర్ల మీద అంత ఇక్కడ ఉండదండి. కొద్ది శాతం యువతలో ఉంటది, ఉండదని కాదు అసలు. ప్రభావం చూపదంటున్నారా సుమిత్రానంద్? 100% అండి, 100% ప్రభావం చూపదు. పైపెచ్చు తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు అప్పుడే ఆయన్ని ఉద్యమ కాలంలోనే మరి ప్రశ్నించిండ్రు, అయ్యోనివా నువ్వు, అవ్వోనివా అని చెప్పేసి. గుంటూరులో గుంటేడు జాగంటిమా, ఒంగోలుకు వియ్యమందొస్తిమా, గుంటూరులో గుంటేడు జాగంటిమా, ఒంగోలుకు వియ్యమందొస్తిమా, అయ్యోనివా నువ్వు, అవ్వోనివా, తెలంగాణోనికి తోటి పాలోనివా. రాష్ట్ర ప్రకటన జరిగిన తర్వాత సందీప్ గారు, రాష్ట్ర ప్రకటన జరిగిన తర్వాత 11 రోజులు అన్నం ముట్టలేనని చెప్పిండు. ఇక్కడ ఉద్యమకారులు, ఉద్యమాలు, సుదీర్ఘ కాలపు ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలు, మరి కేసీఆర్ గారి ప్రాణాన్ని పణంగా సిద్ధపడ్డటువంటి త్యాగము, నిరాహార దీక్ష, వీటన్నిటి తర్వాత రాష్ట్ర ప్రకటన వెలువడితే ఆ రాష్ట్ర ప్రకటనను ఆయన స్వాగతించలేరు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆయన గౌరవించలేదు. ఆయన 11 రోజులు ఉపవాసం ఉన్నా, నిరసన చేసినా అని చెప్పిండ్రు. ఇటీవల కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కూడా మరి తెలంగాణ ప్రజల దృష్టి కన్నుపడ్డది, దిష్టి తగిలిందని చెప్పడం జరిగింది. ఈ రకంగా తెలంగాణ ప్రజల మీద నాటి నుండి నేటి వరకు, పోనీ ఈయనేమన్నా మార్చుకున్నారంటే ఏం మార్చుకోలేరు, నాటి నుండి నేటి వరకు తీవ్ర వ్యతిరేకతను వెలగక్కుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు నిజంగా చిత్తశుద్ధితో మేము తెలంగాణ బిడ్డలం అనుకునే వాళ్ళు ఎవ్వరు పాజిటివ్ గా ఉండరు. ఇవాళ మీడియా మీరు సమాధానం చెప్పాలి దీనికి. ఒకటి అండి, కరెక్ట్ మీరు అంటున్నారు కదా, మాట్లాడే ముందు మనము అన్ని వైపులో చూసి మాట్లాడాలంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేసిరు. ఎందుకు చేసిరు బీఆర్ఎస్ పార్టీగా? ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళి రాష్ట్ర కార్యాలయం ఓపెన్ చేసిరు. నేను నిన్న ఒక వీడియో చూస్తా సోషల్ మీడియా, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఓఏఓ రూమ్ లుగా మార్చారు అనేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ముఖ్యంగా ఏంటి అంటే, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు. ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే,
కేసీఆర్ గారు లాగా మేము 60,000 పుస్తకాలు రాత్రి చదవలేదు. కేసీఆర్ గారు లాగా భాష మాకు రాదు. పుస్తకాలు ఏం పెట్టుకున్నారో ఏమేషం వచ్చి అదండి, నేను నా టైం మాట్లాడుతున్నాను, మీరు డిస్టర్బ్ చేయలేదు. చెప్పండి, మాట్లాడండి. 60,000 పుస్తకాలు రాత్రి చదవలే, రోజు 10 పుస్తకాలు మిస్ అయిన జ్ఞానం మాకు లేదు, ఆయనకు ఉంది. కానీ ఇంకోటి 1000 తుణుకలు చేస్తా అంటే నువ్వు తెలంగాణ బిడ్డవే, మేము తెలంగాణ బిడ్డవే, మాకు 1000 తుణుకలు చేసే గల శక్తి మాకుంది. కానీ అలాంటి భాష మాట్లాడమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పలే. ఇంకో ముఖ్యంగా చూసుకుంటే వయసు మళ్ళీ వాళ్ళు అవసరం లేదండి రాజకీయాలలో. గౌరవ అధ్యక్షులా ఉండి రాష్ట్రానికి దేశానికి సలహాలు ఇవ్వచ్చు, నాకు వయసుతో సంబంధం లేదు రాజకీయం చేయడానికి. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు తప్ప ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే విపరీతమైన ప్రేమ అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, ఏమని చెప్పారు, విడదీసిన విధానం బాగాలేదు కానీ విడదీయలేదని తెలంగాణని విడదీసిన విధానం బాగాలేదని చెప్పారు. మీరు చాలా సందర్భాల్లో చూడొచ్చండి, ఎక్కడ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా లేదు ఎక్కడ కూడా. ఇక ముఖ్యంగా చూసుకుంటే మహేష్ గౌడ్ గారు మాటలు మేము తీవ్రంగా ఖండించినాం. ఎందుకంటే మహేష్ గౌడ్ గారు మాటలు ఎలా ఉన్నాయంటే, జనసేన వస్తే ఓటు చీలుతుంది, ఓటు చీలితే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఇబ్బంది అవుతుందని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు భుజాలు తనుకుంటున్నారు. ఇక మెయిన్ గా చెప్పకుంటే ఎంతమంది మీరు ఉద్యమకారులకు ఇచ్చారండి? బీఆర్ఎస్ పార్టీ సోకాల్ పార్టీ చాలా ఇదిగా చెప్తున్నారు, మీరు ఎంతమంది ఉద్యమకారులకు ఇచ్చారు? గ్రామాలలోకి వెళ్తే, మున్సిపాలిటీకి వెళ్తే కొట్టుకుంటున్నారండి. మేము 10 సంవత్సరాలు జెండా మోసినాము, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాము, మేము ఉస్మానియాలో ఉండి దెబ్బలు తిన్నాము, జైల్లో పోయినాము అంటున్నారు. ఇటు కే సముద్రం కానీ, ఇటు వరంగల్ కానీ, కరీంనగర్ పోతే మాకు ఇయ్యలేదని చెప్పి వేరే పార్టీలలో ఇండిపెండెంట్ గా వేశారు. అలాంటి వ్యక్తులను మీరు గౌరవించలే. మీరు దాటికి నైతికంగా మీరు గౌరవిస్తూ మీరు ఆ పార్టీని రాజీనామా చేయాలి. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందుకు, మాధురెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందుకు మాట్లాడినటువంటి మాటలు, మొన్న రాజకీయాలకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు చూస్తే మొన్న కోనసీమకు తెలంగాణ వల్ల దిష్టి తగిలింది అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే ఇవి కూడా మీ పార్టీకి కొంతమేర చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది కదా తెలంగాణలో? చెడ్డ పేరు ఎక్కడా లేదు అండి. అక్కడ మాట్లాడింది తెలంగాణ ప్రజలనే, తెలంగాణ నాయకులు ఆయన మాట్లాడాడు. ఆ సందర్భం 2 సిచ్యువేషన్స్ వేరండి. ఆ 2 సిచ్యువేషన్ మీరు కంబైన్ గా చూడొద్దు. ఆయన మాట్లాడిన విధానాన్ని మీరు చూడండి, అక్కడ పాస్ ఉంది. ఏ విధంగా మన 2 సిచ్యువేషన్స్ డిఫరెంట్ గా మాట్లాడారు తప్ప మీరు దాని 2ని కలిపితే మీనింగ్ మారిపోతుంది. ఒక సెంటెన్స్ ని మనం కలిపినప్పుడు వాటి మీనింగ్ మాధవరెడ్డి. ఇంకోటి సార్, ఇక్కడ సినిమాలు రాజకీయాలు 2 డిఫరెంట్ సార్. ఆయన ప్రొఫెషన్ వచ్చి రాజకీయ సినిమాలు. ఇప్పుడు మనం మిగతా పొలిటీషియన్స్ రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ, వీళ్ళకందరికి బిజినెస్లు ఉన్నాయి, వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆయనకి ఏం లేదు. ఆయన ప్రొఫెషన్ ఏంది? సినిమాలు, హీరోగా ఉండడం, సినిమాలు తీయడం. అక్కడి నుంచి ఆయనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే మీరు సినిమా హీరో పరంగా ఆహ్వానిస్తున్నారు లేకపోతే రాజకీయ పరంగా ఆహ్వానిస్తున్నారు? ఇక్కడ సార్ మీరు రాజకీయ పరంగా 100% తెలంగాణకు మేము ఇన్వైట్ చేస్తాము. ఎందుకంటే నన్ను ఈ రోజు సార్ నన్నే చూడండి, నేను ఎక్కడో బయట దేశాలు చదువుకున్న వ్యక్తిని వచ్చి నా ప్రొఫెషన్ లో డాక్టర్ గా నేను నా వైద్య వృత్తిలో ఉండి నేనుంటే నన్ను ప్రత్యేకంగా పిలిచి నువ్వు రాజకీయాల్లో యువత రావాలి, నీలాంటి చదువుకున్న వాళ్ళు రావాలి అని చెప్పి పిలిచి ప్రోత్సహించి ఈ రోజు 4 సంవత్సరాల నుంచి నన్ను ఒక ఇన్ఛార్జ్ లెవెల్ తీసుకొచ్చి, ఇన్ఛార్జ్ లెవెల్ నుంచి ఈ రోజు యూత్ వింగ్ లో తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అదే బీఆర్ఎస్ పార్టీ లాగానే, అదే కాంగ్రెస్ పార్టీ లాగానే ఒక సామాన్యుడికి పిలిచి డబ్బు లేకుంటే, లేకపోతే ఐడెంటిటీ లేకుండా పిలిచి ఎవరన్నా రాజకీయ నాయకులుగా తయారు చేయగలుగుద్దా? మా జనసేన పార్టీ ఈ రోజు కొత్త రాజకీయ నాయకులు తయారు చేస్తుంది. ఇంకా 2వ విషయం చూసుకుంటే, రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం గారు వచ్చారు. ఆయన వ్యక్తిగత రాజకీయానికి నేను ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం, యువత మొత్తం తీసుకుంటాం. ఎందుకంటే ఒక జెడ్పీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా రావడం అంటే ఆసమాష కాదు. అలాంటి యూత్ లీడర్షిప్ ని తీసుకోవాలి. అలాంటి లీడర్షిప్ నే మాకు గైడ్ చేసేది ఎవరంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ గానీ, కేటీఆర్ గానీ అహంకారంతో, గత 10 సంవత్సరాల అహంకారంతో అభివృద్ధి లేకపోవడము, తెలంగాణ సైడ్ ఉద్యమాన్ని నీరుగార్చిన వ్యక్తి ఉద్యమాన్ని నీరుగార్చినప్పుడు ఉస్మానియా జేఏసీ ఏచుకున్నది. కానీ కేసీఆర్ గారు కాదు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో ఇంకా. మాధవరెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి, మీరు చెప్తున్న సమాధానం ఏంటండి? అవును, మీరేం మాట్లాడారు మేడం? మీరు కూడా అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పినాం. మీరు పాటలు పాడమని చెప్పారా మేడం? సందర్భాన్ని బట్టి పాడతారు. సందర్భాన్ని బట్టి చెప్తాం మేడం. వినండి శివకుమార్ గారు. కేసీఆర్ లేదండి, ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి సందీప్ గారు. కేసీఆర్ గారు రాత్రికి రాత్రి 60 లక్షలు చదివినా అని చెప్పలేరు. ఎక్కడా పుస్తకం పట్టుకొని మీ పవన్ కళ్యాణ్ గారి లాగా ఫోటోలకు పోజులు ఇవ్వలేదు. జీవిత కాలంలో చదివినటువంటి 60 లక్షలు కాదు, 60,000 కూడా కాదు, 80,000 పుస్తకాల వరకు చదివినా అని చెప్పడం జరిగింది. అది నిజం.
ప్రజలను చదివినరు, తెలంగాణ అణువణువు చదివినరు, పుస్తకాలు చదివినరు, అది నిజం. ఇంకా బీఆర్ఎస్ ని అయితే పదవులు రాలేదు ఉద్యమకారులకు అని చెప్తారు. ఎంతమంది అండి? కోట్ల మంది ఉద్యమకారులు. తెలియదు ఎవరికి? శివకుమార్ గారు చేయలేదా? నేను చేయలేదా? ఇంకొకరు చేయలేదా? ఉద్యమంలో కోట్లాది మంది ఉన్నారు, యువత ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. 60 లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబం ఉన్నది. అసెంబ్లీలో ఉన్నాయి 119 సీట్లు, పార్లమెంట్ లో ఉన్నాయి 17 సీట్లు. మరి పదవులు గాని ఇతరాత్ర గాని అన్ని అందరికీ ఒకేసారి రావు. వారి వారి పనితీరును బట్టి, వారి వారి విధి వాక్చాతుర్యాన్ని బట్టి, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి, ప్రజా జీవనాన్ని బట్టి వాళ్ళకి అవకాశం వస్తుంది. మాధవరెడ్డి గారికి మరి ఎందుకు ఆ స్థానం వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? మీ పనితీరును బట్టి వచ్చింది. ఇక్కడ ఉద్యమకారులకు రాలేవు, లేకపోతే ఇంకొకరికి రాలేవు అనేది సరికాదు. బీఆర్ఎస్ సినిమాలకు వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ ని ద్వేషిస్తలేదు. బీఆర్ఎస్ మరి అసలు ఆయన వచ్చినా మాకేం ఫరక్ పడది, ఆయన రాకున్నా మాకేం ఫరక్ పడది. అది పెద్ద ఇష్యూ బీఆర్ఎస్ కి కానే కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల దృష్టిలో సినిమా ఏంటనేది నేను చెప్పిన. తెలంగాణ ప్రజల దృష్టిలో బలిదానం చేసుకున్న కుటుంబాలకైనా న్యాయం చేయాలని 500 కుటుంబాలకు 500 పైచిలకు కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందించడం, ఇంటికి ఒక ఉద్యోగం అందించడం, మేము చేయగలిగినంత సాక్ష్యాలు, ఆధారాలు, పోలీస్ కేసులు వీటిని బట్టి చేయగలిగినంత మేము చేయగలిగినామండి. మేం ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేస్తారో, ఒకవేళ నిజంగా ప్రజల పక్షమై ఉంటే అధికార పార్టీని ప్రశ్నించండి. మీరు తెలంగాణలో అడుగు పెడతాము అనుకుంటే, తెలంగాణలో రాజకీయం చేయాలనుకుంటే, మరి ప్రజల పక్షంగా ఉంటాం అనుకుంటే, మరి అధికార పార్టీతో ఏం పని చేయిస్తారో చేయించండి. హామీలు ఎట్లా వాళ్ళు నెరవేర్చే విధంగా పోరాడతారో పోరాడండి. ప్రజాక్షేత్రంలోకి రండి. ఎవరు వద్దంటలేరు. స్వేచ్ఛ పార్టీలు ఎక్కడైనా పెట్టొచ్చు, తెలంగాణలో కూడా పెట్టొచ్చు, పోటీ చేయొచ్చు. శివకుమార్ గారు చెప్పండి సాధిక్. సో ఏం చెప్తారు? అంటే మీరు 420 హామీలు ఇచ్చారు, ఇంతవరకు అమలు చేయట్లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చారు, దాంట్లో 4 మాత్రమే అమలు అవుతున్నాయి. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చింది కేవలం 5,000 తప్పించి 6,000 తప్పించి మిగతా దానికంటే ఎక్కువ ఇవ్వట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేస్తున్నా కూడా ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోందని బీఆర్ఎస్ చెప్తోంది. ఏం చెప్తారు? నేను ఏం చెప్తున్నా సందీప్, గతంలో బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు అనేది ప్రజలకు ఇంకా మర్చిపోలే. కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మేమే అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. మీరు అన్నట్టు ఒక 2 కాన్స్టిట్యున్సీలకు 3 కాన్స్టిట్యున్సీలకే పరిమితం అయిండు. ఈ రోజు కేసీఆర్ గారు కూడా బయటికి వచ్చి ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక కేటీఆర్ బలవంతంగా తిరుగుతుండు. ఆ తిరిగే దగ్గర కూడా ఆయన మీద ఆల్రెడీ విమర్శలు ఉన్నాయి. నేను మొన్ననే రీసెంట్లీ వేములవాడ కూడా పోయి రిటర్న్ వచ్చేటప్పుడు జనరల్ మాట్లాడితే మన మీద కూడా అక్కడ ప్రజలలో వ్యతిరేకత ఉంది. ఆ రకంగా ఆలోచిస్తే ఇంకోటి, ఇంతకుముందు సుమిత్రానంద్ గారు మాట్లాడారు, మేము మొత్తానికి మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి. రేషన్ కార్డు ఏదైతే వీళ్ళు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ప్రింట్ కూడా చేసిండ్రు సందీప్ గారు. కానీ అక్కడ ఈటల రాజేందర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఫోటో ఉంది అనే అవన్నీ తీసుకుపోయి చెత్త బుట్టలో పడేసిండ్రు, చెత్త కుండీలలో పడేసిండ్రు. వీళ్ళు ఇటువంటి మెంటాలిటీ, అంటే గవర్నమెంట్ పైసాని లేకపోతే ప్రజల ధనాన్ని అంతా అయ్యో ఇట్లా దుర్వినియోగం చేసుకున్నాం. ఒక ఈటల రాజేందర్ పోస్టర్ కార్డును కూడా పడేసిన ఘనత టిఆర్ఎస్ బీఆర్ఎస్. ఈ రోజు తెలంగాణ అనే పదాన్నే తీసి పక్కన పడేసి మేము భారత రాష్ట్ర సమితి అని పోయినోళ్ళు ఈ రోజు ప్రజలలో ఏమి ఆలోచించి ముందుకు పోతారు, ప్రజల దగ్గరికి ఏ రకంగా పోతారు అనేది ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గంలో కానీ మంత్రివర్గంలో కానీ ఇటు సమిష్టిగానే ముందుకు పోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఒక ఆర్డినరీ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ వరకు కూడా నేను ఖచ్చితంగా ఒక కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగానే నేను బిహేవ్ చేస్తాను, ముఖ్యమంత్రి లాగా కాదు. ఖచ్చితంగా ప్రచారంలో నేను పాల్గొంటాను, ఖచ్చితంగా ముందుకు పోతాను అనే రకంగా బై ఎలక్షన్ లోనే చెప్పడం జరిగింది. అదే పద్ధతి ఆయన పాటిస్తున్నాడు. ఖచ్చితంగా రైట్ శివకుమార్ గారు, మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది, నేను మళ్ళీ మీతో మాట్లాడుతాను. రైట్ మాధవరెడ్డి గారు.
సార్. అంటే పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు అనేది పార్టీ శ్రేణుల్లో కొంతమేర నిరాశ కలిగించినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి భరోసా ఇచ్చే విధంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ప్రకటన చేయబోతున్నారా? ఖచ్చితంగా చేస్తారండి. మాకు క్లియర్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మీరు రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో పార్టీని తీసుకెళ్ళండి, ప్రజలకు ఇచ్చిన. శివకుమార్ గారు, మీ దగ్గర సిగ్నల్ ఇష్యూ ఉంది, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. హలో రైట్ శివకుమార్ గారు, మీ దగ్గర సిగ్నల్ ఇష్యూ ఉంది, మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ మాధవరెడ్డి గారు. సార్, ఇక్కడేంటే మాకు రూట్ నుంచి పార్టీని డెవలప్ చేయండి, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతారో అలాంటి సమస్యలను ప్రశ్నించండి, ప్రజాక్షేత్రంలో ఉండండి, పార్టీని బలోపేతం చేయండి. తెలంగాణలో ఖచ్చితంగా మేము మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ ని ఒక ఎలక్షన్ హియరింగ్ ఎక్స్పీరియన్స్ గా తీసుకొని జిహెచ్ఎంసీ లో గట్టిగా పోటీ చేద్దాం, జిహెచ్ఎంసీ లో బలంగా మనం పోరాడదాం అని చెప్పారు. జిహెచ్ఎంసీ సమస్యల మీద పోరాటం చేయమన్నాడు, డ్రైనేజ్ వాటర్ సమస్యల మీద పోరాటం చేయమన్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది ప్రజాపక్షాన ఉంటుంది, ప్రజలకు ఏది అవసరమో అటు సైడే ఉంటుంది, కానీ పార్టీలకు బెనిఫిట్ల కోసం మేము ఉండమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు మున్సిపల్ ఎన్నికల్లో ముందున్నారు తప్పించి, అంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి తప్పించి, ప్రజలు ఉన్నారు తప్పించి, ఇంతకు ముందుకు ఎప్పుడు కూడా క్రియాశీలక రాజకీయాల్లో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కానీ మీరు ఎప్పుడు కూడా తిరగలేని విమర్శలు కూడా మీకు ఉన్నాయి కదా? ఎస్ సార్, మేము ఇంతకు ముందు ఎప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో రావాలి అని చెప్పేసి గత 10 సంవత్సరాలు సమయం ఇచ్చామండి. తెలంగాణ వచ్చిన కొత్త రాష్ట్రానికి సమయం ఇవ్వాలి అని చెప్పి ఇచ్చాం. ఎగ్జాంపుల్ చెప్తామండి, రేవంత్ రెడ్డి గారు సీఎం గా అయినప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే, సమయం ఇద్దాము, కొత్తగా వచ్చారు, వాళ్ళు అంత సిస్టమ్ నేర్చుకోవాలి, వాళ్ళు అవగాహన రావాలి, ఏం చేయడానికి టైం పడుతుంది, సమయం ఇచ్చాం. తెలంగాణకు కూడా అదే విధంగా సరైన సమయంలో మనం ఎంట్రీ అవుదాము, సమయం ఇవ్వాలి కొత్త రాష్ట్రానికి అని చెప్పి సమయం ఇచ్చాము. గత 10 సంవత్సరాల అహంకారంతో ఉన్నారు, ఈ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒంటెడ్డు పోకడ పోతున్నారు. కాబట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లే, కాబట్టి మూడో ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ కావాలి. ఎందుకంటే కేసీఆర్ అహంకారంతోనే ఇంకా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకుల అహంకారం లేకపోతే ఇంకోసారి తెలంగాణలో ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా మొత్తం కూడా పతనం అయితే ఒక సింగిల్ సిరీస్ కి రావాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క అహంకారం, చిన్న పిల్లోడినైనా గ్రామంలో వెళ్ళి చిన్న పిల్లాడిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటే వాళ్ళ యొక్క అహంకారంతో ఓడిపోయిందని ఎవరైనా చెప్తారు. ఇక్కడ వచ్చి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే, కాంగ్రెస్ పార్టీలో మా మంత్రులలోనే ఐక్యత లేదు, ఒక మంత్రి మీద ఒక మంత్రి తిట్టుకుంటాడు, వాళ్ళ ప్రజల పాలన ఏం చేస్తారు. రేషన్ కార్డుల గురించి చూసుకుంటే ఇందాకన్నా శివకుమార్ అన్న చెప్పింది కరెక్ట్, ఈటెల రాజేంద్ర గారు ఫోటో ఉందని చెప్పి తీసుకెళ్లి బయటపడేసి కాలబెట్టిన విషయం మనం అందరం చూసాం సోషల్ మీడియాలో. ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు, తన 10 సంవత్సరాలు ఏం చేయలే, కానీ ఈ రోజు కాంగ్రెస్ చేయలే, వాళ్ళు చేయలే, వీళ్ళు మీకు అధికారం ఇచ్చారు 10 సంవత్సరాలు, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయమన్నారు, తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తాను, బంగారు కేసీఆర్ కుటుంబం అయింది, బంగారు ఫామ్ హౌస్ లలో ఉండి కుటుంబంలో నలుగురు ఇదే తప్ప తెలంగాణ బంగారం కాలేదు, బంగారు కలవకుంట్ల కుటుంబం అయింది. అది గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ చూస్తున్నారు. ఆస్తుల విషయంలో చూసుకుంటే మీరు చూడండి, మీరు ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, దీని మీద మీరు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మదర్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే మీరు ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో? ఈ ఎజెండా మాది ఒకటే అండి, ప్రజల పక్షాన ప్రశ్నించడము, ప్రజా సమస్యల ఎజెండాగా మేము వెళ్తున్నామండి. మౌలిక సదుపాయాలు కల్పించాలనేది, ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ప్రజా సమస్యల ఎజెండాతోనే మేము మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో వెళ్తున్నాము. కానీ కొన్ని స్థానాలకే పరిమితం ఎందుకు అయ్యారు? అలాంటప్పుడు అంటే అన్ని స్థానాలు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మొత్తం ఎన్నికలు నిలబడొచ్చు కదా అనే ప్రశ్నకు సమాధానం. ఎందుకంటే మాకు ఎక్కడైతే బలంగా ఉన్నామో అలాంటి స్థానంలో పోటీ చేయాలనేసి పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పార్టీ యొక్క అధిష్టాన నిర్ణయం మేరకు 336 స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాం. రైట్. సుమిత్ర గారు. సందీప్ గారు ఏం చెప్తారు? మాధవరెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో సత్య దూరం అండి. మరి చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు రాకుండా ఉన్నారా? చిరంజీవి గారు సినిమాల్లో ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రాకుండా ఉన్నారా? కుటుంబాలను అనకూడదండి, అటు గాంధీ కుటుంబమైనా ఇటు ఇదైనా. ఇంకొకటి జెడ్పీటీ స్థాయి నుంచి కానీ ఒక రకమైన కుటుంబ పాలన అనేది మూట కట్టుకున్న పరిస్థితి వల్లనే దేశంలో కుటుంబం లేకుండా సందీప్ గారు, దేశవ్యాప్తంగా కుటుంబ పాలన అనేది లేకుండా రాజకీయాలు లేవండి. అటు గాంధీ కుటుంబం తీసుకున్నా, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇటీవల ప్రియాంకను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చి పార్లమెంట్ సభ్యురాలుగా చేసిండ్రు. అన్ని కుటుంబాల్లో
దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి అండి. అంతటా కూడా కుటుంబ రాజకీయాలు ఉన్నాయి. దీని గురించినటువంటి చర్చ అనవసరం అండి. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నప్పుడు, ఒక టీచర్ కొడుకు టీచర్ అవుతున్నప్పుడు, ఒక న్యాయవాది కొడుకు న్యాయవాది అవుతున్నప్పుడు వారసత్వం ఇక్కడ మాత్రం ఎందుకు ఉండకూడదు? ఇంకొకటి, బీఆర్ఎస్ కుటుంబాన్ని విషయానికి వస్తే అప్పటికప్పుడు వచ్చి పదవులు తీసుకున్న కుటుంబం కాదండి. ఏదో వారసత్వంగా చెప్పి ప్రజాక్షేత్రంలో ఉండి, ఉద్యమాల్లో ఉండి, నాడు తెలంగాణ ఉద్యమాల్లో ఉండి, తర్వాత ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఉండి గెలిచి రాజకీయాలు చేసి కొనసాగుతున్నటువంటి కుటుంబమే తప్ప ఇంకొకటి కాదు. ఉద్యమ కాలంలో మరి మీ కుటుంబాలు ఎందుకు ఉద్యమాల్లోకి వచ్చినాయని ఎవరు ప్రశ్నించలేదు. మరి కుటుంబాలుగా ఉద్యమాల్లో ఉన్నాం, కుటుంబాలుగా ఎన్నికల్లో ఉన్నాం, అది వేరు. ఇంకా రాజకీయాల్లో దేవగౌడ గారు వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు ఎదిగినరండి. కేసీఆర్ గారు కూడా సింగిల్ విండో చైర్మన్ నుంచి సీఎం గా ఎదిగినారు. రాజకీయాల్లో అది సహజం. వాళ్ళ పనితీరును బట్టో లేదంటే రేవంత్ రెడ్డి గారు లాగా పేమెంట్ కోటాలను మరో రకంగానో ఆ స్థానాన్ని సాధించుకోవచ్చు. ఏది ఏమైనా బీఆర్ఎస్ గా మేము పట్టణ ప్రగతి కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో గతంలో, దాని ద్వారా ఫ్లాగ్షిప్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, పార్కులు, గ్రీన్ కవర్, స్వచ్ఛత, ఓపెన్ జిమ్లు, బరియల్ గ్రౌండ్స్, నర్సరీలు, అర్బన్ ఫారెస్ట్ల వంటి అభివృద్ధి చేసినాం. ఫేజ్ల వారీగా 16 స్వచ్ఛ సర్వేక్ష ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తారా? ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకెళ్తాం. ఈ 2 సంవత్సరాల్లో ఏమీ చేయలేని మున్సిపాలిటీలను మురుగు వ్యవస్థతో నింపేసినటువంటి, మున్సిపాలిటీల పారిశుద్ధ్యాన్ని విస్మరించినటువంటి, మున్సిపాలిటీల అభివృద్ధిని విస్మరించినటువంటి, మున్సిపాలిటీలకు 3 రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ ను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తాము. బీఆర్ఎస్ గా మేమేం చేసినామో చూపిస్తాము. 10 సంవత్సరాల అభివృద్ధి ప్రజల కళ్ళ ముందున్నది. మరి ఈ 2 ఏళ్లలో ఇప్పుడు 26 నెలలు అయిపోయింది, 27వ నెలలో ఉన్నాము. మరి ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసినటువంటి అప్పులు ఎంత, బీఆర్ఎస్ మీద వేస్తున్నటువంటి బదనామా ఏంటి, బీఆర్ఎస్ గా మేం చేసిన అప్పులు ఏంటి? కాంగ్రెస్ ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్ల వరకు అప్పు చేసి మరి తట్టెడు మట్టి ఎత్తింది లేదు, ఒక ఇటుక బేర్చింది లేదు. అదే బీఆర్ఎస్ గా అనేక నిర్మాణాలు చేసినాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, అనేక సంక్షేమం చేసినాం. కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు మేము ఆపలేదు. అన్ని వర్గాల ప్రజల్ని కడుపులో పెట్టి సాదుకున్నాం. ఉద్యోగులకు 78% వేతనాలు పెంచి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వేతనాలు ఇచ్చుకున్నాం. మేము చేసినామండి. ప్రజలకు మేము మేలు చేసినాం, తెలంగాణకు మేము మేలు చేసినాం. ఒక తెలంగాణను ఒక కొత్త రాష్ట్రాన్ని మరి దేశం ఇటు తలదిప్పి చూసే విధంగా తీర్చిదిద్దినాం. దేశానికి ఒక రోల్ మోడల్ గా తెలంగాణను తీర్చిదిద్దినాం. ఆ ధైర్యం మాకున్నదండి. శివకుమార్ గారు ఏం చెప్తారు? అంటే గత ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని మీరు ప్రచారం చేస్తున్నారు. మీరు కూడా కేవలం 2 ఏళ్లకు పైగా మాత్రమే అధికారంలోకి వచ్చారు. దాదాపు 3 లక్షల కోట్లు మీరు అప్పు చేశారు అన్నదానికి మీ సమాధానం? గారు ఆల్రెడీ ఇంతకుముందే నేను చెప్పిన, మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ముందుకు పోవడం జరిగింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చిన తర్వాత అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేస్తే మొత్తానికి అన్ని మంత్రిత్వ శాఖలో ఖజానా ఖాళీ చేసిండ్రు. మొత్తానికి దోపిడి దొంగల్లాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ దోచుకపోయినారు అనేది ప్రజలకు ఓపెన్ గా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫ్రీ బస్సు, 200 యూనిట్ల కరెంటు, 500కే గ్యాస్, సన్న బియ్యం, ఆ తర్వాత ప్రజలకు ఇవ్వాల్సిన హామీలలో ఒక 2500 రూపీస్ మహిళలకు, ప్లస్ రెండోది ఈ పెంచిన ఏదైతే పెన్షన్ ఉందో అది కూడా పెంచి ఇస్తామనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ 2 ఇయర్స్ మొత్తానికి వాళ్ళు చేసిన అప్పులకే మొత్తానికి మన రాష్ట్ర బడ్జెట్ లో 6,500 తులం బంగారం మిగిలిపోయింది. అదేవిధంగా లాంటివి కూడా మిగిలిపోయాయి. ఓకే, మీ దగ్గర సిగ్నల్ ఇష్యూ ఉంది. అవును, తులం బంగారం 2,500 రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రచారంలో చెప్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే, సుమిత్రా ఆనంద్ గారు ఇప్పుడు మాట్లాడుతూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లని మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీని తీసుకుపోయి అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇందిరాగాంధీ ప్రజలు దేశం కోసం ఆమె చనిపోవడం జరిగింది. రాజీవ్ గాంధీ అంత మంచి నాయకుడు ఈ రోజు ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ ఇచ్చినందుకు ఎల్టీటీలు ఆయన పొట్టన పెట్టుకున్నారు.
అని ఎక్కడ కూడా విశ్వసించలేదు. ఈ రోజు ఇదే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వాజ్పేయి గారిని ఒక కమిటీలో వేసుకొని తీసుకొని పోయి ఖచ్చితంగా వాజ్పేయి గారికి గుండె ఆపరేషన్ చేపించిన రాజీవ్ గాంధీ గారిని ఈ రోజు వాళ్ళతో పాటు ఈ కవితని లేకపోతే హరీష్ రావుని కేటీఆర్ ని వీళ్ళని పెట్టాడు. ఉద్యమ కాలంలో బహుశా సుమిత్రా ఆనంద్ గారు ఉండొచ్చు, కానీ ఇదే కేటీఆర్ లేరు. ఒక హరీష్ రావు తప్ప కేసీఆర్ తోని కవిత గాని సంతోష్ రావు గాని లేకపోతే కేటీఆర్ లేరు. మా మధుయాస్కి గౌడ్ గారు ఏం చెప్తారు, ఇదే అంటూ చంపుకునే రామారావు కవిత పెళ్లికి వస్తా అంటే వీసా నేను ఇప్పి వచ్చిన గోయింగ్ ఆఫ్టర్ చంద్రశేఖరరావు అని అంటాడు. అంటే అర్థం చేసుకోండి వాళ్ళ పరిస్థితులు ఎక్కడి నుంచి ఎక్కడ. ఇస్తిరి బట్టలు లేనోళ్ళు ఈ రోజు చాపర్లు ఎక్కడికైనా మెయింటైన్ చేస్తుండ్రు. బుర్జ్ ఖలీఫాలో ఇలా సూట్లు ఎక్కడి, లేదు అనుకుంటే డాలర్స్ కాలనీలో ఎక్కడి. ఈ రకంగా ఈ రోజు ఆలోచిస్తే మొత్తానికి కేటీఆర్ కి రబ్బర్ చెప్పులు వేసుకొని ఇస్తిరి బట్టలు లేనోళ్ళు ఈ రోజు చాపర్లు ఎక్కడ మెయింటైన్ చేస్తుండో చెప్పాలా. ఈ రోజు నిజం ఒప్పుకోండి. మెచ్యూర్డ్ పొలిటీషియన్ మీరు చూసిన ఈ 5.5-6 సంవత్సరాలలో డిబేట్ లో మీరు కొంచెం పొలైట్ ఉంటారు. మీరు ఆలోచించాలా. నా మాట వినండి. ఇస్త్రీ బట్టలు లేని రబ్బర్ చెప్పులు వేసుకున్న కేటీఆర్ కి ఈరోజు మొత్తానికి ఏమంటారు బ్యూటీ పార్లర్ పెట్టుకున్న కవితకి ఈ రోజు డాలర్స్ కాలనీలో గానీ 20 లక్షల రూపాయల వాచ్ పెట్టి కిరాయి ఇంట్లో ఉన్న కవితకి ఎక్కడికి వచ్చినాయి. సంతోష్ రావు కేసీఆర్ కి మందులు ఇచ్చే సంతోష్ రావు ఈ రోజు అమెరికాలో కంపెనీలు ఎక్కడి. ఇదే రకంగా ఆలోచిస్తే కంకుపేట పట్టుకొని వచ్చిన హరీష్ రావు మందిని చంపడానికి కిరోసిన్ పోసుకొని అగ్గిపుల్ల వ్యక్తిగత విమర్శలు ప్లీజ్ కంక్లూడ్ ఇవ్వండి. శివకుమార్ గారు ప్లీజ్ కంక్లూడ్. సందీప్ గారు ఈరోజు ఒక రకంగా టిఆర్ఎస్ చేసింది. ఈ రోజు టిఆర్ఎస్ అనడానికి కూడా లేదు, బీఆర్ఎస్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ఈ రోజు భారత రాష్ట్ర సమితి అని భారతదేశంలో కూడా దోచుకుందామని పోయి మొత్తానికి బొక్క బొర్ల పడిపోయిన కేసీఆర్ అండ్ కంపెనీ ఈ రోజు ప్రజలలో ఎక్కడ కూడా అవకాశం లేదు. చెప్పి మూటలు ఢిల్లీకి మోస్తున్నారనే సత్యం తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇప్పుడు చేసిన అప్పులు ఏం చేసిండ్రు, ప్రజలకు ఎందుకు వాళ్ళు ఒకసారి వాళ్ళ మాట అనం గానీ వాళ్ళ చర్చ గానీ మొత్తానికి సుమిత్రా ఆనంద్ నుంచి కేసీఆర్ దాకా ఒకటే స్కూల్లో చదువుకున్నారు కాబట్టి ఇదే ఆలోచన ఉంటుంది. సుమిత్రా ఆనంద్ గారు కొంచెం నేను ఇప్పుడు ఈ మధ్యన చాలా డిబేట్లలో చూస్తున్నా కొంచెం పొలైట్ గా ఉంటారు. మిగతా వాళ్ళు మొత్తం ఆడబడము ఘర్షణలు దిగుతారు, ఏమే పొలైట్ ఉంటారు. అందుకే నేను ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటా, మీరు డీసెంట్ ఉన్నారు అట్లాగే ఉండండి. మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వాదించండి, నేను కాదంటే. దాంతో పాటు కొంచెం ఆత్మవిమర్శన మీరు కూడా చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు తప్పులు చేయడం వల్ల ఈ రోజు తెలంగాణ ఎంతైతే అభివృద్ధి కావాలో అది కాలేదు అనేది మనం ఆలోచించాలా. ఇంతకు ముందు మాధవ్ రెడ్డి మాట్లాడిన దాంట్లో నేను కూడా ఏకీపిస్తా. ఈ రోజు ఉద్యమకారులని మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో విస్మరించారు. ఒక మహిళా మంత్రిని కూడా పెట్టలేని పరిస్థితి. ఇదే కవిత పోయి కేసీఆర్ ని అమ్మ నాయన మన మంత్రిత్వంలో ఒక మహిళ లేదంటే ఈ ఉండోళ్ళంతా ఎవరమ్మా అన్నాడంట కేసీఆర్. అంటే ఉండోళ్ళనంతని కూడా మహిళల కిందకే జమ కట్టిన కేసీఆర్ మీరు ఆలోచించాలి. మాధవరెడ్డి ప్లీజ్ కంక్లూడ్. ఏంటి అంటే అండి, బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క స్టాండ్ క్లియర్ గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ యొక్క పార్టీ యొక్క స్టాండ్ క్లియర్ గా అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే మీరు ప్రత్యర్థి బీఆర్ఎస్ కింద లెక్కేసారు. మీరు అధికార పార్టీ కంటే విమర్శల కంటే ఎక్కువ కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నారు. మీ ప్రత్యర్థి బీఆర్ఎస్ అనుకుంటున్నారా? ఒక సెకండ్ ఆగండి. ఎందుకంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకటే అండి. కుటుంబ రాజకీయాలకు ప్రోత్సహించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతలు. ఎందుకంటే రాజకీయం అంటే ప్రజాసేవ. ఒక ఇంట్లో నలుగురున్న ప్రజాసేవ చేయొచ్చు, ప్రజాప్రతినిధులు ఒక్కరున్న చాలని ఇంటికి నలుగురు అవసరం లేదు. ముందుగా మేమంటే మీరు మున్సిపల్ ఎలక్షన్ వెళ్ళడానికి ముందు ఏంది తెలంగాణ బాపు అంటారుగా, తెలంగాణ బాపు అందరి బిడ్డలైతే ఫస్ట్ నీ ఇంటి బిడ్డకు, ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయి. ఇంటి ఆడబిడ్డను చూసుకున్న తర్వాతకి తెలంగాణ మిగతా బిడ్డలు అందరినీ చూద్దాం అని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ ఎలక్షన్స్ లో నేనేమంటున్నా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వ్యక్తిని చూసి వేయండి. వ్యక్తి వాడు మంచివాడా చెడ్డువాడా, పార్టీలో 50% తీసుకుంటే ప్రియారిటీ 50% వ్యక్తికి కూడా చూడండి. ఎందుకంటే
ఉద్యమకారులను సపోర్ట్ చేయండి. అది ఏ పార్టీ అయినా సరే ఉద్యమకారులు సభ్యులు తెలంగాణని గర్వంగా చెప్పుకుంటామంటే ఉద్యమకారుల యొక్క బలిదానము, ఉద్యమకారులకు రాదు సకల జన సమ్మె ఎవరు నీరు గార్చినప్పటికీ తెలంగాణ తీసుకొచ్చింది ఉద్యమకారులు, జేఏసీ విద్యార్థులు, యువతకు ఉద్యమకారులకు సపోర్ట్ చేయండి పార్టీ అతీతంగా అని చెప్పి నేను ఈ రోజు జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. రైట్, సుమిత్రానంద్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఎస్ ఏదైతే బీఆర్ఎస్ చేసుకున్నటువంటి తప్పిదాల వల్ల అధికారం కోల్పోయింది అని అంటే, మరి దేశవ్యాప్తంగా ఇవాళ కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏ తప్పులు చేసిందండి? వాళ్ళకి ఎందుకు మరి 3వసారి కూడా కేంద్రంలో అధికారం దక్కలేదు? ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజము. బీఆర్ఎస్ 2 పర్యాయాలు అధికారంలో ఉన్నది. మేము చేయగలిగినంత చేసినాము, తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపినాము. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తెలంగాణకు అన్ని విధాలుగా మరి ఆయన అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళులాగా పాలన చేసిండ్రు. ఇక కుటుంబ రాజకీయాలు అని చెప్పేటువంటి నైతికత ఏ పార్టీకి కూడా లేదండి. కుటుంబం పేరెత్తే ఇది లేదు. మరి చిరంజీవి గారు సినిమాల్లో ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు రాకుండా లేరు, చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు రాకుండా లేరు. మరి అన్నగారి పార్టీలోనే చేరకుండా ఇంకొక పార్టీని ఎందుకు పెట్టిండ్రు? భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండయా? కవిత గారికి భిన్నాభిప్రాయాలు ఉండవా? అందరూ ఏకీభవించాలని లేదు కదా. ఆమె ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నారు. ఎట్లయితే చిరంజీవి గారిని కాదు, వినండి, చిరంజీవి గారిని కాదని పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీ పెట్టి నాడు చెగువేరా ముసుగు వేసుకొని, నాడు కమ్యూనిజం ముసుగు వేసుకొని, నేడు బీజేపీతో అంటగాగుతూ బీజేపీలో టికెట్లు రానటువంటి కార్పొరేటర్ వాళ్లకు వాళ్ళు టికెట్లు ఇచ్చి మా అభ్యర్థులు మా బలం మేం గెలిచినాం అంటే, వాళ్ళు ప్రతి చోట దాదాపుగా వీళ్ళు ఎంతమందికి ఇచ్చిండ్రో వాళ్ళు వివిధ పార్టీలో టికెట్లు రాకుండా నిరాశ చెందిన వాళ్ళు ప్రధానంగా బీజేపీ వాళ్ళకే. కాబట్టి ఇక్కడ పర్యటన ఈ రోజు రద్దయింది. వచ్చి ఏం చెప్తాడు? బీజేపీ కోటేయమంటాడా? బీజేపీ టికెట్ ఇవ్వకపోతే నేను ఇచ్చినటువంటి నా అభ్యర్థుల కోటేయమంటాడా? వాళ్ళ పొత్తుకు విఘాతం కదా. అందుకే ఆయన పర్యటన రద్దయింది. అయినా తెలంగాణలో ఆయన వస్తున్నారా, ఆయన రద్దయిందా, పర్యటన ఉన్నదా రద్దయిందా అనేటువంటి చర్చ చేసే స్థాయి రాజకీయాలు ఇక్కడ లేవండి. ఆ ప్రభావం ఇక్కడ లేదు. అభిమానులు ఉంటారు, కాదనే విషయం లేదు. సినిమాకు ఎంతో కొంత తప్పకుండా అభిమానులు అనే వాళ్ళు ఉంటారు. రాజకీయ నాయకులకు అభిమానులు ఉన్నట్టే కేసీఆర్ గారిని వాళ్ళ కోట్లాది మంది వాళ్ళ హృదయాల్లో పెట్టుకుని ఆరాధించినట్టే, కేసీఆర్ గారితో ఒక ఫోటో దిగితే జన్మ సార్థకమని భావించినట్లే, తెలంగాణ జాతిపితాని కొలిచినట్లే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంటారు. వారు పవర్ స్టార్ అని పేరు ఎవరన్నా పెట్టినరా, బిరుదు ఎవరన్నా ఇచ్చిండ్రా? కేసీఆర్ గారికి ఎవరు ఇచ్చిండ్రంటే ప్రజలు ఇస్తారు. ఆయనకి ఎట్లయితే పవర్ స్టార్ అని మెగాస్టార్ అని ప్రజలు ఇచ్చిండ్రో, ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ జాతిపితాని కేసీఆర్ గారికి పిలుచుకుంటున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఆ అభిమానం కేసీఆర్ గారికి ఉంటది. తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఫలితాలు కనిపిస్తాయండి. కాగు లెక్కలు గాని ఏ లెక్కలు గాని అన్ని నిజాలు చెప్తా ఉంటాయి. అప్పెంత అయింది, మిత్తెంత కడుతున్నారు, ఎన్ని ఎగవేశారు, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కూడా 2 ఏళ్ల నుంచి చెల్లించని పరిస్థితి ఉన్నది. అన్ని అప్పుల సాకు చూపించి మాటలు ప్రజలకు చెప్పి మూటలు ఢిల్లీకి మోస్తున్నటువంటి కాంగ్రెస్ వైనం గమనిస్తా ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ కే మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కడతారండి. ఆ ఓట్లు మాకు తప్పకుండా వస్తాయి. విస్తృత స్థాయిలో మేము ప్రచారం చేస్తున్నాం. మా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని, మున్సిపాలిటీలలో చేసినటువంటి అభివృద్ధిని మేము చూపిస్తూ ఉన్నాం. గెలుస్తామండి. జై తెలంగాణ. రైట్, థ్యాంక్ యూ సుమిత్రా ఆనంద్ గారు, శివకుమార్ గారు, మాధవరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.